ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే రైట్. మనకి గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ సిలబస్ మొత్తానికి 30 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఒక కొత్త టాపిక్ని అయితే చేర్చారు, ఇప్పటి వరకు మన కాంపిటేటివ్లో లేని టాపిక్ని. సో ఇప్పుడు కొత్తగా చేసిన టాపిక్ ఏంటంటే మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, దానిపైన వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఇది చూసినట్లయితే చాలా సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికైనా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈజీగా మీకు ఒక మార్క్ అయితే కంపల్సరీ రావచ్చు, లేదా 2 కూడా చెప్పలేము. సో కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు విత్ ఇన్ 20 మినిట్స్లోనే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి మీరు సరదాగా చూసినా కూడా విత్ ఇన్ 20 మినిట్స్లో ఒక మార్క్ని అయితే సంపాదించుకోవచ్చు మన గ్రూప్ 2 ఎగ్జామ్లో. సో ఒక మార్క్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు సో 1 మార్క్ సంపాదించడం కష్టమే. సో మనం పెట్టిన మార్క్స్ జిఎస్లో అయితే కన్నా ఒక కరెక్టా కాదని చెప్పేసి ఒక టెన్షన్ ఉంటుంది, కానీ ఇక్కడైతే మనం అనుకున్న ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందంటే అది క్లియర్గా తెలిసిపోతుంది మనకు, అది ఆన్సర్ కరెక్టా కాదన్న విషయం కూడా. సో కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కింద ఆప్షన్ ఉందంటే అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి, లేదంటే లేదని చెప్పేసి. సో కాబట్టి యాప్టిట్యూడ్లో మనకు 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవడానికి విధంగా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కొత్త టాపిక్, ఏ టెక్స్ట్ బుక్లో చూసినా కనిపించదనే ప్రాబ్లం ఉంది. సో కాబట్టి చాలామంది ఏంటి సార్ ఇది అడగండి, చాలామంది ఇది ఫోన్ చేసేసి సార్ ఈ టాపిక్ ఏంటి, ఎలా చేయాలి ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి దానికోసం అందరి కోరిక మేరకు నేను ఈ వీడియోతో చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోని లాస్ట్ చివరి వరకు చూడండి, మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఏవైనా సరే కొత్తగా వచ్చే టాపిక్స్ పైన వచ్చేటి కూడా మీకు చాలా పాయింట్స్ చెప్తాం కూడా. సో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే గిన ఇలాంటి వీడియోస్ ఏదైనా సరే మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చెప్తాం. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా రైట్. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనగా సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుగులో మనకు పరిణామ క్రమం అంటాం. ఓకేనా సరే. ఈ పరిణామ క్రమం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా నెంబర్స్ని మనం సైంటిఫిక్ ఫామ్లో రాస్తుంటాం. అంటే మనకేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 100 అనే నెంబర్ని ఏమని రాసుకుంటాం, 1 × 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు, సింపుల్గా రాస్తుంటాం. సో ఇలా మనకు 1 × 10 స్క్వేర్గా రాసుకునే విధానాన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. లేదంటే మనకి ఇది డైరెక్ట్గా 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి తీసుకునే వాళ్ళు కొంతమంది 10 స్క్వేర్గా తీసుకుంటారు. సో కాబట్టి ఇలా రాసుకోవచ్చు. లేదు 1000 అని ఉందనుకోండి, 1000 ఉన్నప్పుడు ఏంటి 1 × 10⁻³ అంటే 1 పక్కన మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఆ జీరోస్ని బేస్ చేసుకుని మనకు ఇది పాజిటివ్లో ఉంది. ఓకేనా. సో పాజిటివ్లో ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం. అదే ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 4 జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉండొచ్చు లేదా 5 జీరోస్ ఉండొచ్చు. సో 1 × 10⁻5 అని చెప్పొచ్చు. సో ఇది మనకు ఓకేనా. సో ఇలా రాసుకోవడాన్ని మనం ఏమంటాం, దీన్ని సైంటిఫిక్ ఫామ్ అంటాం లేదా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. తెలుగులో అయితే మనకు పరిణామ క్రమం, ఒక నెంబర్ ఎన్ని పరిణామాలు ఉన్నది అంటే ఎంత క్రమంలో ఉంది అనే దాన్ని బట్టి మనకు ఇక్కడ తీసుకుంటాం. ఇదే దాన్ని ఒకవేళ మనకు పాయింట్స్లో ఉందనుకోండి, పాయింట్స్ వాల్యూస్లో ఉన్నప్పుడు ఎలాగా. సో పాయింట్స్ వాల్యూలో చూసినట్టయితే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా 1/0.1 అని ఉందనుకోండి. ఈ 0.1 ఏం రాస్తారు, 1/10గా రాయొచ్చు. 10గా రాసినప్పుడు ఏంటి, ఇక్కడ పవర్లో ఏం లేదంటే ఉన్నట్టు మనకు ఉన్నట్టు. ఈ 10 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది, అది 10⁻⁻1 అవుతుంది. సో 10⁻⁻1 అంటే మనకు 1 × 10⁻⁻1 అని రాయొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, అది 10 × 10⁻⁻1 1 × 10⁻⁻1. సో కాబట్టి ఇక్కడ మనకేంటి ఈ -1 అనేది ఏం చెప్తుందంటే పాయింట్ తర్వాత ఓన్లీ కేవలం 1 డిజిట్ మాత్రమే ఉంది అనే చెప్తుంది. ఓకేనా. ఇదంతా మీకు తెలిసిన మ్యాటరే. సో కాబట్టి ఇంకా ఒకవేళ ఎక్కువ అనుకోండి, మనకి ఇలాగే 0.0001 ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా చూసినట్లయితే మనకు ఇలాంటి నెంబర్స్ని కూడా మనకేంటి 1 × 10⁻
ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు -4. అది ఇక్కడైతే ఏం చేస్తున్నాం 1 తర్వాత పాయింట్స్ తర్వాత లేవు కాబట్టి డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటి పాయింట్ లేకుండా డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి +5 తీసుకుంటున్నాం. అది ఇక్కడైతే ఏం చేస్తున్నాం పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి -4. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని నెంబర్ వేసుకోవాలి. ఓకేనా రైట్. సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సార్ 1 ఉంటేనే మాత్రమేనా అంటే కాదు, 1 అయినా ఉండొచ్చు 5 అని ఉండొచ్చు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 0.00007 అని ఉంది అనుకోండి. ఇప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు 7 into 10⁻. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు పాయింట్ తర్వాత సో -5 ఇలా రాసుకుంటాం. ఇలా రాసుకోవడాన్ని మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏ నెంబర్ లేదనుకోండి, ఇప్పుడు మనకు ఈ టాపిక్ స్పెషల్గా మెన్షన్ చేసాడు కాబట్టి ఈ టాపిక్ వరకు అయితే ఇంతవరకు అయితే మీకు తెలుసు. కానీ ఒకవేళ పాయింట్స్ లేకుండా వస్తే ఎలాగా, ఏ నెంబర్ వస్తే ఎలాగ తీసుకుంటామని చెప్పేసి కూడా మనకు క్లియర్గా చూద్దాం. ఓకేనా రైట్. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అని చెప్పేసి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చేసి మనకు క్లియర్గా ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 23571 అని చెప్పేసి ఈ నెంబర్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పండి అన్నారు అనుకోండి. ఇలాంటి 23571 ఈ నెంబర్కి మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పండి అన్నప్పుడు ఇక్కడ మనకు పాయింట్ ఏం లేదు. ఒకవేళ పాయింట్ తర్వాత ఇప్పుడు మనకి ఇందాకైతే మనకు ఇట్లా 100 ఉంటే ఏం చెప్పాం డైరెక్ట్గా 1 × 10² అని చెప్పేసి తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అలాగుందా లేదు. కానీ ఇలాంటి నెంబర్కి మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే ఎలాగా, ఇప్పుడు మనకి ఎక్కడ పాయింట్ లేదు అంటే లాస్ట్లో పాయింట్ ఉన్నట్టుగా ఉంచుకోవచ్చు. మనకు లాస్ట్లో పాయింట్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేయొచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో పాయింట్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాడు అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇటువైపు వచ్చాడు అనుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పాయింట్ వాల్యూ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తే ఏం చేస్తామంటే 10కి పవర్లో పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం. ఒకవేళ రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం పాయింట్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తేనేమో ప్లస్ తీసుకుంటాం, అదే రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఈ పాయింట్ బాగా కరెక్ట్ పెట్టుకోండి. పాయింట్ వాల్యూ అనేది మనకు ఎప్పుడైనా సరే పాయింట్ వాల్యూ అంటే పాయింట్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే లెఫ్ట్కి మూవ్ అయితే ఏమవుతుంది పాజిటివ్ తీసుకోవాలి, రైట్కి మూవ్ అయితే ఏమవుతుంది మైనస్ తీసుకోవాలి 10 పవర్కి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ నెంబర్స్లో సింపుల్గా చూసినట్లయితే ఇప్పుడు ఏంటి మనకు 1 డిజిట్ మాత్రం లెఫ్ట్కి మూవ్ అయినాం అనుకోండి. సో 2357.1 into 10 పవర్ ఇక్కడ లెఫ్ట్కి మూవ్ అయినాం కాబట్టి ఏం రావాలి ప్లస్ రావాలి. సో +1. లేదు ఇక్కడ నుంచి నేను 2 డిజిట్స్ వరకు తీసుకుంటాను అనుకున్నాను అనుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువ రాసుకుంటే ఏంటి 235.71 అంటే 2 డిజిట్స్ వరకు వచ్చారు. సో ఒకటి ఇక్కడ ఏమవుతుంది సరే 2 డిజిట్స్కి వస్తే ఏమవుతుంది ఇంటూ 10 పవర్ ఆఫ్ 2 డిజిట్స్ వచ్చారు కాబట్టి ఏంటి +2. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చే నెంబర్స్ని బేస్ చేసుకొని చూడండి. ఒకవేళ మనకు 23 ఈ పాయింట్ అనేది ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి 23.571 into 10 పవర్ ఆఫ్ +3 అంటే ఏంటి ఇక్కడున్న పాయింట్ ఎక్కడికి వచ్చింది ఇక్కడ వరకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి అంటే మనకేంటి 3 డిజిట్స్ ముందరికి వచ్చింది కాబట్టి 1 2 3 డిజిట్స్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఏంటి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమన్నాం పాజిటివ్ తీసుకోవాలి, 10 పవర్కి పాజిటివ్ తీసుకుంటాం. అదే రైట్ సైడ్ వస్తే ఏంటి నెగిటివ్ తీసుకుంటాం. సో కాబట్టి నెంబర్స్లో పాజిటివ్ తీసుకున్నాం. సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి 2.3571 ఎన్ని పాయింట్స్ వచ్చినాం 4 పాయింట్స్ మనం లెఫ్ట్కి వచ్చాం కాబట్టి 4 డిజిట్స్ లెఫ్ట్కి వస్తున్నాం. ఓకేనా రైట్. సేమ్ అలాగే ఇప్పుడు మనకు రైట్ సైడ్ రావాలి అంటే ఏంటి అది ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఇలాంటిది ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఏంటి ఇక్కడ మనకు ఇప్పుడు 23571 అనే నెంబర్ ఇచ్చారు. దీంట్లో మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పాలంటే ఇక్కడ పాయింట్స్ లేవు, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వస్తే ఏమని చెప్తున్నాం ప్లస్ తీసుకోవాలి, అదే రైట్ సైడ్ వస్తే మైనస్ తీసుకోవాలి అంటున్నాం. ఓకేనా, అయితే ఇక్కడ ఉన్న పాయింట్స్లో మీరు ఒకటి గమనించండి, మనం ఆప్షన్స్లో ఆన్సర్ పెట్టేటప్పుడు 253.71 into 10 పవర్ 1 పెట్టాలా
లేదా 235.71 ఇంటూ 10 పవర్ స్క్వేర్ చెప్పాలా, లేదా 23.571 ఇంటూ 10 పవర్ 3 పెట్టాలా, ఎక్కడ తీసుకోవాలి అంటే ఏంటి, ఇక్కడ ఈ నెంబర్స్కి ఎక్కడ వరకు తీసుకోవాలి. సో కాబట్టి ఎంత నెంబర్ తీసుకుంటే మనకు ఆప్షన్స్లో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ రాకుండా అందరికీ ఒకే ఆన్సర్ రావాలి అంటే మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటనేది మనం క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు నీకు ఇలాగా ఈ 2357.1 ఇంటూ 10 పవర్ 1 కానీ 235.71 ఇంటూ 10 పవర్ స్క్వేర్ కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ రాకుండా అందరికీ ఒకే ఆన్సర్ వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా లేకుంటే ఏదైనా సరే మ్యాథ్స్లో ఎవరికైనా సరే అందరికి ఒకే ఆన్సర్ రావాలి. ఓకేనా. సో అందరికి ఒకే ఆన్సర్ రావాలంటే మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్కి ఒక ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫార్ములా ఏందనేది మనం చూసినట్లయితే కనుక సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్కి ఉన్న ఫార్ములా ఏంటి. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి. ఏంటి, పాయింట్ వాల్యూ అనేది మనకు లెఫ్ట్కి వెళ్తేనేమో పాజిటివ్ అని, అదే రైట్కి వెళ్తేనేమో నెగిటివ్ అని చెప్పేసి. సో కాబట్టి ఆ పాయింట్ ఒకటి పెట్టుకోండి. మనం ప్రాబ్లం చేసినప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఈ ఫార్ములా ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ వాల్యూస్ ఒక్కొక్కరికి ఒక విధంగా వచ్చినట్టు కాకుండా అందరికి ఒకే వాల్యూస్ రావాలంటే ఒక ఫార్ములా పెట్టుకుందాం. ఆ ఫార్ములా ఏందనేది కూడా మీకు క్లియర్గా చూద్దాం. ఓకే రైట్. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎలా ఫైండ్ చేయాలి. యూనివర్సల్గా మనకు అన్నింటికి ఒకే ఫార్ములా వర్కౌట్ అవ్వాలి. ఎప్పుడైనా సరే ఫార్ములా అంటే ఇలా ఉండాలి, అన్నింటికి ఒకేలాగా ఉండాలి. సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఫార్ములా ఏంటి చూడండి. ఎన్ అనేది ఒక నెంబర్ అనుకుంటే మనకు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మనకు సమ్ కాన్స్టెంట్ వాల్యూ తీసుకుని దాన్ని 10 పవర్లో రాసుకుంటున్నాం. సో కాబట్టి ఏంటి, k ఇంటూ 10 పవర్ n ఇది మనకు. సో ఎప్పుడైనా ఫార్ములా ఏంటంటే మనకు k ఇంటూ 10 పవర్ n. n అనేది ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ని మనం k ఇంటూ 10 పవర్ n మైనస్ 10 పవర్ nగా తీసుకుంటాం. సో k అంటే ఏంటి, ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఇందాకే చెప్పాను నేను. అంటే ఏంటి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినప్పుడు పాయింట్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఉన్నప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూకి ఏదో ఒక రేంజ్ అనేది ఉండాలి. ఆ రేంజ్ అనేది లేకపోతే ఏది పట్టేది ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి అలా ఆన్సర్ రాకుండా ఉండాలి అంటే మనకేంటి, ఈ k వాల్యూ వచ్చేసి 0.5 కంటే ఎక్కువగా ఉండాలి. చూడండి, 0.5 కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. మనకు k వాల్యూ 0.5 కంటే ఎక్కువ ఉండాలి లేదా k కంటే 0.5 కంటే ఎక్కువ ఉండాలి k వాల్యూ. మరియు ఎంతవరకు ఉండాలి, అట్లా 5 కంటే తక్కువ ఉండాలి. 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. ఇది రేంజ్. ఓకేనా. ఈ రేంజ్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములాలో మనకి ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే k కాన్స్టెంట్ వాల్యూ తీసుకుని ఆ కాన్స్టెంట్ వాల్యూ 0.5 కంటే ఎక్కువ ఉండాలి, ఈ 5 కంటే తక్కువ ఉండాలి. ఇలా చూసుకుంటాం. ఇందాక మనం చెప్పాం కదా. సో 23571కి ఎక్కడ పాయింట్ తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, అలా ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ వస్తే కరెక్ట్ కాదు. కాబట్టి అందరికీ ఒకే ఆన్సర్ రావాలి అంటే క్లియర్గా మనం ఇలా చేసుకోవాలి. ఓకేనా. చూద్దాం అది ఎందుకు తీసుకోవాల్సింది వచ్చిందని కూడా ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 143 ఉంది. ఈ 143లో మనకు పాయింట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం. లాస్ట్లో పాయింట్ ఉంది అనుకుంటే దీంట్లో మనకి ఇక్కడ 14.3 ఇంటూ 10 పవర్ ఆఫ్ 4 తీసుకుంటారు. సారీ, పాయింట్ అనేది మనకు ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, 10 పవర్ ఆఫ్ 1. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి 1.43 ఇంటూ 10 పవర్ ఆఫ్ 2. 1.43 ఇంటూ 10 పవర్ ఆఫ్ 2 ఇలా తీసుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, 14.3 ఇంటూ 10 పవర్ 1 ఆన్సరా, 1.43 ఇంటూ 10 పవర్ 2 ఆన్సరా. ఇక్కడ మనకు రెండు ఆన్సర్లను తీసుకుంటే కష్టం. సో కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి కాన్స్టెంట్ వాల్యూ ఇది 10 పవర్ n, ఇది k వాల్యూ. సో ఇక్కడ k వాల్యూ ప్రకారంగా తీసుకుంటే 14.3 ఇంటూ 10 పవర్ 1 ఉంది, ఇక్కడేమో 1.43 ఇంటూ 10 పవర్ 2 ఉంది. సో ఈ నెంబర్ని మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక రేంజ్ అనేది తీసుకోలేదు అనుకోండి. ఇలాగా
ఈ రేంజ్ అనేది తీసుకోకపోతే ఇది ఆన్సర్ అవుతుంది, మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా మనకు కేకి ఒక రేంజ్ అంటే ఇచ్చారు. రేంజ్ అంటే ఏంటి? 0.5 కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. కే వాల్యూ ఎప్పుడైనా సరే 0.5 నుంచి 5 మధ్యలోనే ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ ఉండొద్దు మరియు అంతకంటే తక్కువ ఉండొద్దు. రైట్? సో అలాగే తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆన్సర్ మరి ఇప్పుడు మనకి ఇది అవుతుందా ఇది అవుతుందా? మనం రాసుకున్న ఫార్మాట్ రెండు ఓకే, బట్ కాకపోతే ఆన్సర్ మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలంటే 1.4 అనేది మనకు ఏ నెంబర్ అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 0.5 కంటే ఎక్కువ ఉంది 1.4 అనేది, అవునా? మరి 5 కంటే తక్కువ ఉంది. సో కాబట్టి మనకు ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా రేంజ్. అదే మనకి రేంజ్ అనేది లేదనుకోండి, ఇది కూడా ఆన్సర్ అని చెప్పాల్సి వస్తుంది. 14.3 కూడా ఆన్సర్ అని చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకేంటి 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. ఫామ్ ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఖచ్చితంగా ఏదైనా నెంబర్ని మనం k × 10⁻n రాసుకుంటాం. ఈ 10⁻n ని మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది వచ్చేసి మనకేంటి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సైంటిఫిక్ ఫామ్ అని కూడా అంటాము. తెలుగులో అయితే మనకు పరిణామక్రమం అంటాం. ఓకేనా? తెలుగులో అయితే పరిణామక్రమం అంటాం, ఇంగ్లీష్లో అయితే మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. దీన్ని సైంటిఫిక్ ఫామ్ అని కూడా అంటాం. సైంటిఫిక్ ఫామ్ అంటే మనకు ఎక్కువగా ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే మనం కొన్ని నెంబర్స్, లార్జెస్ట్ నెంబర్స్ ఏం చేస్తామంటే ఈ ఫామ్లో రాసుకుంటాం. ఓకేనా? సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది. సో ఒక నెంబర్ని k × 10⁻n ఫామ్లో రాసుకోవాలి. ఆ k వాల్యూ అనేది ఖచ్చితంగా ఏముండాలి? 0.5 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువగా ఉండాలి. ఇది ఎందుకు ఇచ్చుకున్నాం అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ రాకుండా అందరికి ఒకే ఆన్సర్ రావాలంటే కే కూడా కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మనకు ఈజీగా అనిపిస్తుంది. అది కూడా ఎలానే చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు గుర్తుంచుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక నెంబర్ని ఇలా రాసుకోవాలని చెప్పాం, కేని ఇలా తీసుకున్నాం, ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాం. మరి పాయింట్ వాల్యూ రైట్కి మూవ్ అయితే, పాయింట్ వాల్యూ అనేది రైట్కి మూవ్ అయితే ఏం చెప్పాం? మైనస్ అన్నాం. అదే లెఫ్ట్కి మూవ్ అయితే ప్లస్ అని తీసుకున్నాం, ఇక్కడ పవర్లో. ఓకే, రైట్. ఈ రెండు పాయింట్స్ మీకు గుర్తున్నట్లయితే మొత్తం మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా వచ్చినట్టే. ఓకే, రైట్. అది ఎలా చేయొచ్చు అనేది కూడా మనకు కొన్ని మోడల్స్ ఎగ్జాంపుల్ ట్రై చేసినట్టయితే మీకు ఈజీ అనిపిస్తుంది. చూద్దాం. ఓకే, రైట్. చూడండి, ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 0.001563 0.001563. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 0.001563 యొక్క పరిణామక్రమం ఏంటి అని అడిగారు. ఇప్పుడు మనకు పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ పాయింట్ ఏంటి మనకు? ఇక్కడ మనకు 1 కంటే మనకు వచ్చే నెంబర్ ఏమని చెప్పాం? మన కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? n = k × 10⁻n అన్నాం, అవునా? సో k × 10⁻n అన్నాం. ఓకేనా? మరి k వాల్యూ అనేది ఎంత ఉండాలని చెప్పాం? 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి అని చెప్పాం కదా. సో మరి ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నట్లయితే 0.001563 ఉంది. సో కాబట్టి 0.5 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఏ నెంబర్ తీసుకురావచ్చు మనము? 1.5కి ఇక్కడ వరకు తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు 0. ఇక్కడ వరకు తీసుకొద్దాం. సో మన పాయింట్ వాల్యూని మ్యాక్సిమం మనం 1 పాయింట్ వరకు తీసుకొచ్చామనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పాయింట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చామంటే ఏమవుతుంది? 1.563 1.563. చూడండి, మనకు ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్ చదవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే క్లియర్గా 1 పాయింట్ ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నాం కాబట్టి 1.563 ఎన్ని డిజిట్స్ వచ్చింది? ఇక్కడ మనకు 10 పవర్ చేసేటప్పుడు పాయింటర్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చిందా లేక లెఫ్ట్ సైడ్ పోయిందనేది గమనించండి. ఇటు సైడ్ వెళ్తే మనకు లెఫ్ట్ అంటాం, ఇటు సైడ్ వెళ్తే రైట్ అంటాం. అంటే నీ హ్యాండ్, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీ హ్యాండ్ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమన్నా మనం మైనస్ తీసుకుంటాము. ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? 1, 2, 3 డిజిట్స్ మూవ్ అయింది కాబట్టి మనకు
ఏం రావాలి -3. ఇది మన ఆన్సర్. సో కే వాల్యూ అనేది ఏంటి మనకు 1.5 అన్నాం, అంటే 5 కంటే తక్కువ ఉంది, 0.5 కంటే ఎక్కువ ఉంది. అదే 10 పవర్ ఏంటి, ఇక్కడ మనకు ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, ఇక్కడ 3 పాయింట్స్ మూవ్ అయింది. 1 2 3 ఈ 3 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ తీసుకుంటే 1.563 ఇంటూ 10 పవర్ ఆఫ్ -3. ఇది మన ఆన్సర్. ఓకేనా, ఈ ఫామ్లో మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో మన ఆన్సర్ మనకు వచ్చేసినట్టే. ఇంతే, చాలా సింపుల్ ఇది. ఓన్లీ పాయింట్ వాల్యూస్ని మనం మార్చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు టైమ్ అండ్ వర్క్లు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇవి చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి దీని నుంచి మనకు క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫార్ములా బాగా గుర్తుండాలి. నెక్స్ట్ లెఫ్ట్కి మూవ్ అవుతుందా రైట్కి మూవ్ అవుతుందా అనేది చూడాలి. ఇది రైట్కి మూవ్ అవుతుంది కాబట్టి మనకు రైట్ సైడ్, ఇటు సైడ్ మూవ్ అయితే లెఫ్ట్ సైడ్. సో కాబట్టి మనకు అదొక్కటి గుర్తుంటే చాలు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 1.563 ఇంటూ 10 పవర్ ఆఫ్ -3. ఇప్పుడు పరిణామ క్రమం మాత్రమే అడిగాడు కాబట్టి మనకేంటి, ఇది మాత్రమే ఆన్సర్. సో కాబట్టి 10 పవర్ ఆఫ్ -3 ఉందా మనకు ఆన్సర్, రైట్. సో కొన్నిసార్లు మనకి ఎగ్జామ్స్లో ఓన్లీ -3 కూడా కనపడచ్చు, ఓన్లీ +3 అయినా -3 అయినా ఇవే ఉంటాయి. సో కాబట్టి మనకు అలా కూడా ఉండొచ్చు, లేదంటే మొత్తం 10తో కలిపి కూడా ఇవ్వచ్చు. సో అది గమనించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0.00. చూడండి, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీరు డిఫరెన్షియేషన్ గమనించినట్లయితే బాగా ఇప్పుడు చూడండి, 0.000967 ఇచ్చారు. ఇందులో మనకు ఎక్కడ మనకు మన ఫార్ములా తీసుకున్నట్టయితే ఏంటి, k ఈక్వల్ టు n ఈక్వల్ టు k ఇంటూ 10 పవర్ ఆఫ్ n అన్నాం. k ఎంత ఉండాలన్నాం, 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి అన్నాం. సో కాబట్టి దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ k అనేది ఏంటి, 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి రేంజ్ ప్రకారం తీసినట్టయితే ఇక్కడ నుంచి తీసుకుంటే 0.0 అనేది మనకు చాలా చాలా తక్కువ వాల్యూ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి పాయింట్ అనేది. ఓకేనా, సో ఇక్కడ వరకు రావాలా లేదా ఇక్కడ వరకు వస్తే సరిపోతుందా అనేది మీరు డిసైడ్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రాబ్లం అంటే మనకు చాలా ఈజీ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి 0.000.9. సో ఇక్కడ 0.9 వరకు వస్తే సరిపోతుందా లేదా ఇక్కడ వరకు రావాలా, 9 కంటే ముందు రావాలా 9 తర్వాత రావాలని మీరు డిసైడ్ చేయాలి. ఎందుకు, ఇక్కడ ఏంటంటే కే వాల్యూని బట్టి మనం డిసైడ్ చేయాలి. సో కే వాల్యూ ఎంత ఉండాలి, 0.5 కంటే ఎక్కువ ఉండాలంటున్నాడు. ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే నో ప్రాబ్లం కదా. సో ఇక్కడ ఏంటి మనకు ఇక్కడ తీసుకుంటే కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 0.9 అవుతుంది. మనకు ఉండాల్సింది ఏంటి, 0.5 కంటే ఎక్కువ ఉండాలి అంతే. సో కాబట్టి 0.9 అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమని రాయొచ్చు, 0.9 ఇంటూ 0.9671 ఇంటూ 10 పవర్ ఆఫ్ ఎన్ని పాయింట్స్ పోయింది, 1 2 3 డిజిట్స్ మాత్రమే. ఎట్ సైడ్ మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయింది. కాబట్టి రైట్ సైడ్ మూవ్ అయితే ఏం చెప్పాం, మైనస్. సో రైట్ సైడ్ మూవ్ అయింది ఎందుకంటే ఎన్ని డిజిట్స్ మూవ్ అయింది, 3 డిజిట్స్. సో -3. సో 10 పవర్ ఆఫ్ -3. సో మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఏమవుతుంది, 10 పవర్ ఆఫ్ -3 అవ్వచ్చు లేదా ఓన్లీ -3 అవ్వచ్చు. ఓకేనా, ఈ 10 పవర్ ఆఫ్ -3 అని కనపడవచ్చు మనకు ఆప్షన్లో, లేదా ఓన్లీ -3 అని కనపడచ్చు. ఇది ఎలా తీసుకుంటాం, ఇది మాత్రమే మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పాం. సో కాబట్టి మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఓన్లీ ఇది మాత్రమే. ఓకేనా, సో 10 పవర్ ఆఫ్ -3 అని కనపడవచ్చు లేదా ఓన్లీ పవర్ వాల్యూ అని కనపడవచ్చు. దానికోసం మనకు ఆప్షన్లో చూసినట్లయితే చూడండి 10 పవర్ ఆఫ్ -3 ఉండాలి. సో 10 పవర్ ఆఫ్ -3 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది మనకు చూసినట్లయితే లేదు. సో ఇక్కడ వీళ్ళకు ఒకేసారి చూసుకుంటే ఇక్కడ -3 అండి, ఇది -4 అనేది ఇక్కడ మనకు, కానీ 10 పవర్ ఆఫ్ -3. ఓకేనా, రైట్. ఆప్షన్ సి ఉండాలి, రైట్. ఎందుకంటే మనకు 9 తర్వాత తీసుకున్నారు వాళ్ళు, 9 తర్వాత తీసుకోవడానికి లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద నెంబర్. ఇక్కడ మనకు పాయింట్ అనేది లేదు, ఉందా. సో పాయింట్ అనేది లేదు, పాయింట్ అనేది లేకపోయినా సరే మనం పెట్టగలగాలి. ఎలా పెడుతున్నామని చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు
చూడండి ఇక్కడ పాయింట్ అనేది లేకపోయినా మనం క్లియర్గా పెట్టగలగాలి. ఎలా పెడుతున్నామని చూద్దాం. 16723571 మనకు పాయింట్స్ లేనప్పుడు ఎక్కడ ఉంటుందని చెప్పాం, లాస్ట్లో పాయింట్ ఉంటుంది అని చెప్పాం ఇక్కడ. ఓకేనా, సో లాస్ట్లో పాయింట్ ఉంటుందని చెప్పాం కాబట్టి ఈ పాయింట్ అనేది ఎక్కడి వరకు రావాలి, 1 వరకా 7 వరకా 5 వరకా ఎక్కడ, ఈ డిజిట్స్లో ఎక్కడ వరకు రావాలని చెప్పేసి మీరు గమనించినట్లయితే, మనం ఒకసారి ఫార్ములాను గమనించినట్లయితే మనకి ఎంత ఉండాలి, 0.5 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి మనకేంటి ఇక్కడ తీసుకున్నట్టయితే కూడా 16 అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వస్తుంది పాయింట్ అనేది మనకు ఇక్కడ వరకు రావాలి. ఎన్ని డిజిట్స్ వస్తుంది, అది లెఫ్ట్కి వస్తుందా రైట్కి వస్తుందా, లెఫ్ట్కి ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే మనకేంటి లెఫ్టే కదా వస్తుంది. సో లెఫ్ట్కి వస్తున్నప్పుడు మనకేంటి ఎన్ని పాయింట్స్ వచ్చింది, 1 2 3 4 5 6 7 పాయింట్స్. 7 పాయింట్స్ ఎక్కడ వచ్చింది, అది లెఫ్ట్కి వచ్చింది. లెఫ్ట్కి వచ్చినప్పుడు ఏమన్నా మనం పాజిటివ్. సో కాబట్టి ఏం రాయచ్చు దాన్ని, 1.6723571 ఇంటూ 10 పవర్ ఆఫ్, లెఫ్ట్కి వచ్చినప్పుడు ఏంటి పాజిటివ్లో ఎన్ని నెంబర్లు, 7 నెంబర్స్. సో కాబట్టి మనకు 10 పవర్ ఆఫ్ 7. సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం కావాలి, 10 పవర్ ఆఫ్ 7 అవ్వాలి, లేదా డైరెక్ట్గా 7 అని అవ్వాలి. సో రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. సో కాబట్టి మనకు ఉన్న ఆన్సర్ ఏంటి, 10 పవర్ ఆఫ్ 7. రైట్, ఇది మనం చేయాల్సిన క్వశ్చన్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా ఈజీ. సో ఇలాంటివి మనకు అంటే మనకేంటి ఫస్ట్ పాయింట్లో 0.001లో ఒక క్వశ్చన్ ఇచ్చాం, తర్వాత 0.9 దగ్గర ఇచ్చాం. అంటే 0.1 తీసుకోవచ్చా, 0.9 అనేది తీసుకోకూడదని కూడా మనకు క్లియర్గా చెప్పాం. నెక్స్ట్ చూసినట్లయితే అసలు పాయింట్ అనేది లేకుండా చూసుకున్నాం. అంటే క్వశ్చన్కి డిఫరెన్షియేషన్ గమనించండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, కింది వాటి యొక్క పరిణామ క్రమాన్ని కనుగొనము. అంటే ఈ నెంబర్స్ యొక్క పరిణామ క్రమాన్ని కనుగొనండి అని ఇస్తున్నారు. ఓకేనా, సో ఇలాంటి పరిణామ క్రమాన్ని కనుక్కున్నప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు, ఇక్కడ పాయింట్ ఉంది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక రేంజ్ ఉంది. సో కాబట్టి మనకు ఫస్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే, ఫస్ట్ నెంబర్ని మనం గమనించినట్లయితే చూడండి, మిడిల్లో నెంబర్స్ ఉన్నాయి. ఇలాంటి నెంబర్ కూడా మీకు చెప్పలే. ఇప్పుడు మరి ఎలా చేస్తారనేది నాకు కావాలి. చూడండి, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాం. అంటే 71325716 అనేది ఈ నెంబర్కి మనకు ఎక్కడ పాయింట్ లేదన్నప్పుడు ఎక్కడ తీసుకుంటాం, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్కడ వరకు పోవాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి ఎన్ని డిజిట్స్ వెళ్తున్నాం చూడండి, 71325716 ఎన్ని నెంబర్స్కి వెళ్తున్నాం, 1 ఇక్కడ నుంచి పోవాలి. సో డైరెక్ట్గా లాస్ట్ వరకు వెళ్ళాలి. ఎందుకు, 7 తీసుకుంటే కూడా మనకి ఇక్కడ ముందు నెంబర్ తీసుకుంటే కూడా ఏమవుతుంది, అది 5 కంటే ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎంతవరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. సో ఇప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు మనం, 0.71325716 ఇంటూ 10 పవర్ ఆఫ్ ఎన్ని నెంబర్లు మోయినది, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ మోయింది. 8 నెంబర్స్ అనేది లెఫ్ట్కా రైట్కా, లెఫ్ట్కి కాబట్టి ఏమవుతుంది, అది ప్లస్. ఓకేనా, లెఫ్ట్కి పోయింది కాబట్టి ప్లస్. సో కాబట్టి ఎంత అవుతుంది, అది 10 పవర్ ఆఫ్ 8. ఓకే, రైట్, ఇది ఆన్సర్. ఇప్పుడు సేమ్ ఇలాంటిది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, 0. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే 0.0087321. దీనికి మనకు పాయింట్ ఎక్కడ సైడ్ మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయితే సరిపోతుందా. చూడండి 0.8 అని ఇచ్చారు. 0.8 అని ఇచ్చినప్పుడు ఏంటి, మనకి ఇక్కడ వరకు తీసుకోవాలన్నా, ఇక్కడ వరకు రావాలన్నా, లేదా ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుందా గమనించండి. అంటే మనకేంటి 0.5 కంటే ఎక్కువ ఉంటే చాలు, అంతేగాని 0.5 కంటే తక్కువ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. సో 0.8 అనేది మనకు 0.5 కంటే ఎక్కువనే కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, అది 0.8 ఇంటూ 0.87321 0.87321 ఇంటూ 10 పవర్ ఆఫ్ ఎన్ని పాయింట్స్ ముందుకు వచ్చింది,
లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి గమనించండి. రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ అనేది ఎన్ని పాయింట్స్ వచ్చింది? ఓన్లీ 2 Ds. సో ఈ 2 Ds తర్వాత వచ్చింది కాబట్టి మనకి ఏంటి -2. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకు ఆల్రెడీ చెప్పినాం. ఒకవేళ నెగిటివ్ సైడ్ మూవ్ అయితే కూడా ఎలా అనేది కూడా చూసాం. కానీ ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఏంటి మనకు డిఫరెంట్ నెంబర్. ఆ డిఫరెంట్ నెంబర్ అనేది కూడా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఈ నెంబర్ ఏంటి 10⁻³ ఉన్నాయి. సో ఇక్కడున్న పాయింట్ అనేది 1567.321. ఈ రెండు మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం ఇందాక. సో ఇప్పుడు చూడాల్సింది ఏంటి ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అనేది చూసుకున్నట్టయితే మనకు మిడిల్లో ఉంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ మూవ్ అవ్వాలని ఇటు సైడ్ మూవ్ అవ్వాలి. మనకి ఎంత ఉండాలి? కే వాల్యూ అనేది 0.5 కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి పాయింట్ అనేది మనకు క్లియర్గా మనం గమనించినట్లయితే ఇక్కడ వరకు వెళ్తే సరిపోతుంది. సో 1.567321 ఇంటూ 10⁻. ఎన్ని పాయింట్స్ పోయింది? రైట్కి లెఫ్ట్కి 3 పాయింట్స్ మాత్రం పోయింది. సో కాబట్టి మనకి ఏమవుతుంది? 3 + 3. సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏమవుతుంది? 10⁻3. ఓకే, రైట్. సో 10⁻3 అనేది మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఇలా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. ఇంకా మీ కొరకు మీకు వీలైతే ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్స్ కాకుండా ఈ క్వశ్చన్స్ వరకు చేసాం. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలి అంటే ఇంకో కొన్ని క్వశ్చన్స్ మీకోసం అని ఇచ్చాను, అది కూడా మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 369835 అండ్ 0.00723. సో వాటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీకు కింద ఇచ్చాను. ఇది మీరు చేసినట్లయితే కింద నాకు ఆప్షన్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ మీకు చేసిన ప్రాసెస్లోనే కొంచెమే చేంజ్ చేశాను. సో ఆ చేంజెస్ ఎలా ఉన్నాయని చెప్పి చూడండి. ఓకేనా? సో దీని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పడం మీకు చెప్పాను ఆల్రెడీ. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పాను. సో రెండు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ని ఏం చేయమన్నాడు? సమ్ చేయమంటున్నారు. సో ఈ సమ్ అనేది మీరు చేయగలిగితే చాలు. ఓకేనా? అది ఎలాగనేది కూడా మీరు క్లియర్గా మీకు కింద ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్స్లో వచ్చే ఆన్సర్ మీకు వస్తుందా లేదని మీరు టెస్ట్ చేసుకొని అందులో మీకు కామెంట్ బాక్స్లో మీరు చెప్పినట్లయితే అది ఆన్సర్ కరెక్టా కాదని కూడా నేను క్లియర్గా మీకు ఆన్సర్ ఇవ్వగలను. నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ అలాగే డిఫరెన్స్, మనకు డిఫరెన్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇందాక మనకు సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని ఇచ్చాం, ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు గమనించి చేసుకోగలిగితే చాలు. సేమ్ ప్యాటర్న్, మనకు పెద్ద ఇబ్బంది అయితే కాదు కానీ మనకు సేమ్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాం మరియు పరిణామ క్రమాల మధ్య భేదము, రెండు నెంబర్లు ఇచ్చారు. ఇదేంటి మనకు? ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబర్. ఈ నెంబర్లు కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ ఇందాకనే చెప్పున్నా. కాకపోతే మనకేంటి రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ కావాలి, ఆర్డర్ ఆఫ్ డిఫరెన్స్. సో కాబట్టి అది కూడా మనకి ఎలా అనేది ఆప్షన్స్లో మీరు కింద చేసుకోవచ్చు. సో 10 పవర్లో చెప్పవచ్చు, లేదా పవర్లో వచ్చిన నెంబర్ మాత్రం కూడా మీరు చెప్పేయచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ అనేది ఎలా చేయాలనేది కూడా మీకు చూద్దాం. సో దీన్ని చూసినట్లయితే ఇది మీతోనే చేయించవచ్చు, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనకు ఆన్లైన్ కోర్సులు అయితే మాత్రం టోటల్గా క్లియర్గా ప్రతి పాయింట్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి, అవి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే మనకు ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ అయిన దాని యొక్క వైశాల్యం మరియు వైశాల్యం యొక్క పరిణామ క్రమం ఎంత? ఇక్కడ మనకు కావాలంటే ఏంటి? ఫస్ట్ మనకు వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా కావాలి. అంటే ఏంటి? ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత? 7 సెంటీమీటర్స్. ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్కి ఫార్ములా ఏంటి? πr². ఏరియా ఆఫ్ ది సర్కిల్కి πr². సో ఇక్కడ πr² అంటే r అంటే ఎంత ఇచ్చినారు మనకు? ఆల్రెడీ 7 సెంటీమీటర్స్. సో కాబట్టి π అంటే 22/7, r అంటే ఏంటి? 7 × 7. సో ఒక 7 క్యాన్సిల్ అయిపోతే 7 × 22 4 చేస్తే 154 సెంటీమీటర్². ఇందులో మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఇందులో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఇక్కడ పాయింట్స్ అనేది లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? అది చూడండి, పాయింట్స్ అనేది మనకు లేదు కాబట్టి ఏంటి? 1.54 × 10⁻. మనకి ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది. సో మనకు లెఫ్ట్కి వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా మీరు గమనించండి. లెఫ్ట్కి వెళ్ళింది. లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఏంటి? ఎన్ని పాయింట్స్? 2 పాయింట్స్ లెఫ్ట్కి వెళ్ళింది కాబట్టి +2 లెఫ్ట్ కాబట్టి. సో కాబట్టి మనకి ఎంత? +2. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి? 1.54 × 10⁻
+2 సెంటీమీటర్ స్క్వేర్ అని ఉండాలి. సో కాబట్టి మనకి ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ ఉంది 154 అని నీకు వచ్చిన ఆన్సర్ డైరెక్ట్గా ఉంది, ఇదైతే మనకు కాదు. నెక్స్ట్ చూసినట్లయితే ఏంటి 1.54 × 10⁻⁻2 ఉంటుంది. 10⁻⁻2 మనకి ఇక్కడ ఉండేది +2 కావాలంటే ఇది కూడా మనకు రాంగ్, ఇక్కడ మనకు -2 ఉంది, అది రాంగ్. నెక్స్ట్ 1.54 × 10 స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే -3 ఉంది, సో కాబట్టి ఇది కూడా కాదు. ఇలా చేసుకోవాలి, ఓకేనా. సో ఇలా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు ఒక సర్కిల్ యొక్క వృత్తానికి కాదు, ఎక్కడైనా అడగొచ్చు, ఏ నెంబర్స్కైనా అడగొచ్చు, ఓకేనా. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, కావాలంటే చూడండి ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు. ఓకే రైట్, చూడండి ఇది ఒక నెంబర్, అంటే ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ కూడా మనం ఎలా చేసుకోవాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి సేమ్ ప్రాసెస్ ఇందాక చెప్పిన మోడల్ ప్రకారంగా ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అయినా కూడా మనకు మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది కూడా మనకేం పెద్ద ఇబ్బంది అయితే కాదు. నార్మల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చిన నెంబర్కి మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే అయిపోతుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో ఏమైనా ఉన్నవన్నీ కూడా మీరు ఆన్సర్స్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పినట్టయితే మీకు దాని యొక్క ఆన్సర్ కరెక్టా కాదని కూడా నేను ఇస్తాను. సో ఆప్షన్లో కూడా మీకు ఉన్నాయి కదా ఆల్రెడీ, సో ఆప్షన్లో వచ్చే ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి, అప్పుడు మీకు ఆర్డర్ వచ్చినట్టే సరిపోతుంది అంతే. సో చాలా సింపుల్ టాపిక్, ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేసినట్లయితే ఈజీగా మీ పైన మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. వితిన్ 20 మినిట్స్లో ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ని మనం రాబట్టుకోగలుగుతున్నాము అంటే ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకేనా. ఒక మార్క్ అనేది మనకు జీవితాన్ని చాలా నిలబెట్టగలదు. చాలామంది 0.5 మార్కులో 1 మార్కులో 3 మార్కులు ఇట్లా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ ఈ ప్రయత్నంతో మీకు ఒక మార్క్ కలుస్తుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా మరిన్ని కావాలనుకుంటే మా యాప్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫ్రీగా కరెంట్ అఫైర్ మరియు డైలీ కరెంట్ అఫైర్ బిట్స్ వస్తుంటాయి. తర్వాత మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటుంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో రెండింటిలో కూడా మనకు ఎగ్జామ్స్ అయితే మనకు గ్రాండ్ టెస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే మొత్తం మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోపు 10 టెస్టులను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 టెస్టులకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది, వాటిని ఎలా రాసుకోవచ్చు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా లేదనేది కూడా మీకు క్లియర్గా ఒక వీడియోలో చూసినట్టు ఉంటుంది. ప్లస్ అందులో కూడా మీరు యాప్లో చూసినట్లయితే ప్రతి ఎగ్జామ్ను కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు, ఓకేనా. సో వాటితో పాటు గ్రూప్ 2కి టైం చాలా తక్కువ ఉంది అని చెప్పేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఈ తక్కువ టైంలో మనకు ఈజీగా క్వాలిఫై అవ్వాలంటే కేవలం నీ యొక్క ప్లాన్ పైన డిపెండ్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, అంతేకాని ఒకవేళ తెలియకపోతే ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క సహకారం తీసుకోండి, లేదా ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి వచ్చినా పర్వాలేదు, మేము చెప్పగలుగుతాం. దాని ప్రకారంగానే మీరు చేసుకుంటే ఈజీగా 897 పోస్టులు అండి, చాలా ఎక్కువ పోస్టులు కాబట్టి మనం ఈ పోస్టులు ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్కి చాలా టైం వస్తుంది, ప్రిలిమ్స్కి మాత్రం టైం తక్కువ ఉంది, అయినా కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే మనకు ఒక మంచి అవకాశం ఏంటంటే ఏ టాపిక్ చదివితే ఎన్ని మార్క్స్ ఉందో మనకు క్లియర్గా తెలుసు కాబట్టి దాని ప్రకారంగా చదివితే కూడా మనకు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. నీ టార్గెట్ ఓన్లీ 80+, 80 మార్కులకు పైగా నువ్వు సంపాదించుకున్నట్టయితే ఎనీ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. సో కాబట్టి దయచేసి ఆ ఒక్క పనిని మాత్రం కరెక్ట్గా చేయండి. అందులో భాగంగానే మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అలాంటి డౌట్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇస్తా. ఆ వీడియో మీకు కావాలి వినాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. ఓకే రైట్, జై హింద్.